మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ దర్శనం చేసిన తర్వాత నా మనసు ఇంకా స్వామివారి సన్నిధిలోనే ఉంది. కాని ఒక కోరిక మాత్రం లోపల మెల్లగా మెల్లగా మ్రోగుతోంది. స్వామివారు తిరిగిన ప్రదేశాలు కూడా చూడాలి అని. అందుకే ఇప్పుడు ఆ పవిత్ర స్థలాల వైపు బయలుదేరుతున్నాను. మీరు కూడా నాతో పాటు రండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టేసి నా ట్రిప్ ఎలా ఉందో నిర్భయంగా కామెంట్స్లో పంచుకోండి. నమస్కారం. మరి ట్రిప్ స్టార్ట్ చేద్దామా? షేర్ ఆటోలో ప్రయాణం. నేను ఒక షేర్ ఆటోలో ముందుకి కూర్చున్నాను. మిగతా ప్రయాణికులు వెనక కూర్చున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర 150 రూపాయలు తీసుకున్నాడు. ఇది సబబుగానే అనిపించింది. డ్రైవర్ తన కష్టనష్టాలు చెబుతూ ప్రయాణం మొదలైంది. ఆ మాటల్లో జీవితం ఉంది, కానీ మన ప్రయాణంలో భక్తి ఉంది. అభయ ఆంజనేయ స్వామి దర్శనం. మంత్రాలయం నుంచి సుమారు 1 కిలోమీటర్ దూరంలో రోడ్డు పక్కన ఉన్న అభయ ఆంజనేయ స్వామి దగ్గర ఆపాడు. నేను దిగి చేతులు జోడించాను. స్వామి, నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరినీ కాపాడండి. ఎన్నో అమాయకులు మోసపోయి కష్టాలనుభవిస్తున్నారు. మీ అభయం అందరికీ ఉండాలి దేవా అని మనసారా ప్రార్థించాను. ఆ క్షణం హనుమంతుడి విగ్రహం నుంచి ఒక ధైర్యం వస్తున్నట్టు అనిపించింది. తుంగభద్ర సరిహద్దుల సాక్షి. మనం తుంగభద్ర రివర్ దాటుతున్నాం. డ్రైవర్ని అడిగాను, అయ్యా, ఇక్కడ బార్డర్ ఎక్కడి వరకు ఆంధ్ర, ఎక్కడి నుంచి కర్ణాటక? అతను నవ్వుతూ అన్నాడు, ఈ వైపు ఆంధ్ర, ఆ వైపు కర్ణాటక అని. అప్పుడనిపించింది, మనుషులు మాత్రమే సరిహద్దులు గీసుకుంటారు. దేవుని కృపకి సరిహద్దుండదు. గుంటల రోడ్డు, కాని గుండెల్లో గంగ. కొద్దిసేపటికి లెఫ్ట్లో చిన్న రోడ్లోకి తిరిగాం. ఆ రోడ్లో యాత్రికుల వాహనాలు తప్ప ఇంకేవీ కనిపించలేదు. గుంటలు, మట్టి, దుమ్ము. అయినా భక్తి ఉత్సాహం మాత్రం తగ్గలేదు. సుమారు 15 నిమిషాల తర్వాత మరలా లెఫ్ట్ తీసుకుని ఒక చిన్న గ్రామంలోకి ప్రవేశించాం. ఆ గ్రామం పేరు బిచ్చాలి. బిచ్చాలి తపస్సు ముద్ర వేసిన నేల. బిచ్చాలి గ్రామంలో గ్రామదేవత బిచ్చాలమ్మ ఆలయం ఉంది. చిన్న గుడి, కాని మహిమ గొప్పది. గుడి ముందు యాగగుండం కనిపించింది. అక్కడ అన్నప్రసాదం ఇస్తున్నారు. భక్తులు స్టీల్ ప్లేట్లలో అంబలిలాంటి ప్రసాదం తీసుకుంటున్నారు. ఆ దృశ్యం చూసి హృదయం ఆనందంతో నిండిపోయింది. ఏకశిలా బృందావనం, స్థల పురాణం. ఇక్కడే తుంగభద్ర తీరం వద్ద రాఘవేంద్ర స్వామివారు 13 సంవత్సరాలు తపస్సు చేసిన పవిత్ర స్థలం ఉంది. ఈ ప్రదేశాన్ని ఏకశిలా బృందావనం అని పిలుస్తారు. ఒకే రాయి మీద స్వామివారు దీర్ఘకాలం ధ్యానం చేశారు. స్థల పురాణం ప్రకారం ఇక్కడ స్వామివారు హనుమంతుడి ధ్యానం చేస్తూ తపస్సు చేశారు. ఆ తపస్సు వల్ల ఈ ప్రాంతం పవిత్ర క్షేత్రంగా మారింది. అక్కడే ఉన్న హనుమాన్ సన్నిధి ఆ అనుగ్రహానికి సాక్ష్యం. అర్చకుడు చెప్తున్నాడు, స్వామివారు జీవసమాధి అనంతరం కూడా 700 సంవత్సరాలు భక్తులను కాపాడతానని వరమిచ్చారు అని. 2025 ఆగస్టు నాటికి జీవసమాధికి 350 సంవత్సరాలు పూర్తవుతాయని చెప్పారు. అది విన్న క్షణం, ఇది కేవలం చరిత్ర కాదు, ఇది జీవించే మహిమ అని అనిపించింది. శివలింగం, నంది, ఉగ్రనరసింహ. నది తీరంలో శ్రీపాదరాయులు, ఉగ్రనరసింహ స్వరూపం ఉన్నాయి. కొంచెం వెనక్కి తిరిగితే శివలింగం, ఎదురు నంది దర్శనం ఇస్తాయి. ఆ నిశ్శబ్దం మధ్య నిలబడితే గాలి కూడా మంత్రోచ్చారణ చేస్తున్నట్టనిపిస్తుంది. నా అంతరంగ అనుభవం. ఆ ఏకశిల ముందు నిలబడి కళ్ళు మూసుకున్నాను. ఒక్క క్షణం కాలం ఆగిపోయినట్టనిపించింది. అక్కడ మాటలు అవసరం లేదు, భక్తి చాలు. తపస్సు చేసిన నేల మీద నిలబడినప్పుడు మనలోని అహంకారం కరిగిపోతుంది. ఆ రోజు నాకు అర్థమైంది, దేవుడు విగ్రహంలో మాత్రమే కాదు, తపస్సు చేసిన ప్రతి రాయిలో ఉన్నాడు. తిరుగు ప్రయాణం. దర్శనం పూర్తయ్యాక మళ్లీ వెహికల్లోకి ఎక్కి కూర్చున్నాను.
కానీ ఈసారి నేను బయలుదేరింది కేవలం ఒక గ్రామం నుంచి కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభవం నుంచి. మిత్రులారా, మీరు కూడా ఈ తపోభూమిని ఒకసారి దర్శించాలి. ಸ್ಥಳ ಇದು. ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರು ಜಪ ಮಾಡ್ತಿರುವಂತಹ, ತಪಸ್ಸು ಮಾಡ್ತಿರುವಂತಹ ಕಟ್ಟೆ ಇದು. ಜಪದ ಕಟ್ಟೆ ರಾಯರು ಅಂತ ಕರೆಯುವುದು. ಪ್ಲೇಸ್ ಆಫ್ ಮೆಡಿಟೇಷನ್ ಪ್ಲೇಸ್. ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರಿಗೆ ಪ್ರತಿನಿತ್ಯನೋ ಅವರಿಲ್ಲಿ ಊಟ ಮಾಡೋ ಸಮಯದಲ್ಲಿ ಅವರಿಗೆ ತುಂಬಾ ಇಷ್ಟವಾದ ಅವರ ಫೇವರೆಟ್ ಪದಾರ್ಥ ಬಂದು ಕಡ್ಲಿ ಬೇಳೆ ಚಟ್ನಿ ಮತ್ತೆ ಮಸ್ತಿ ಕಡುಬು ಅಂತ ಬರ್ತದೆ. ಮಸ್ತಿ ಕಡುಬು ಅಂದ್ರೆ ನೀವು ಮೊನ್ನೆ ಗಣೇಶ ಚತುರ್ಥಿ ಗಣಪತಿ ಹಬ್ಬ ಬಂದಾಗ ದೇವರ ನೈವೇದ್ಯಕ್ಕೆ ಊರಣದ ಕಡುಬು ಅಂತ. ಊರಣದ ಕಡುಬು ಅಂದ್ರೆ ನೀವೆಲ್ಲ ಮೋದಕ ಅಂತ ಕರಿತೀರಿ. ಅದು ರಾಯರಿಗೆ ತುಂಬಾ ಇಷ್ಟವಾದ ಫೇವರೇಟ್ ಪದಾರ್ಥ. ಇವಾಗೂ ನೀವು ನೋಡಬಹುದು, 400 ವರ್ಷದ ಹಿಂದುಗಡೆ 400 years ಬ್ಯಾಕ್ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರಿಗೆ ಬಳಸ್ತಿರುವಂತ ಗ್ರೈಂಡಿಂಗ್ ಸ್ಟೋನ್ ಅಂದ್ರೆ ವರಳಕಲ್ಲು ರುಬ್ಬಗುಂಡು ಇವಾಗೂ ಇದೆ. ಅಲ್ಲಿ ಮೇಲ್ಗಡೆ ಬರ್ತದೆ. ನೀವೆಲ್ಲ ಸ್ಟ್ರೈಟ್ ಬಂದವರು ಮೆಟ್ಲು ಹಿಡಿದು ಬಂದ್ರಲ್ವಾ, ಅದು ಪಕ್ಕದಲ್ಲಿ ರಾಯರಿಗೆ ಬಳಸ್ತಿರುವಂತಹ ಗ್ರೈಂಡಿಂಗ್ ಸ್ಟೋನ್ ಅಂದ್ರೆ ವರಳಕಲ್ಲು ಅಂತ ಬರೆದಿರ್ತಾರೆ. ಹೋಗ್ತಾ ನೋಡ್ಕೊಂಡು ಹೋಗಿ. ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರ ಶಿಷ್ಯರು ಅಪ್ಪಣ್ಣಾಚಾರ್ ಅವರ ಬೃಂದಾವನ ಅಲ್ಲ ಇದು. ರಾಯರ ಶಿಷ್ಯರಾದ ಅಪ್ಪಣ್ಣಾಚಾರ್ ಅವರ ಕಟ್ಟಿದಂತಹ, ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿದಂತಹ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರ ಪ್ರಥಮ ಅಂದ್ರೆ ಫಸ್ಟ್ ಏಕೈಕ ಏಕಶಿಲಾ ಬೃಂದಾವನ. ಏಕಶಿಲಾ ಅಂದ್ರೆ ಒಂದೇ ಶಿಲೆ, ಒಂದೇ ಸ್ಟೋನ್ ಅಲ್ಲಿ ಬೃಂದಾವನ ಕಟ್ಟಿದ್ದು. ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರು ಅವರ ಶಿಷ್ಯರಿಗೆ, ಅಪ್ಪಣ್ಣಾಚಾರ್ ಅವರಿಗೆ ಜ್ಯೋತಿ ರೂಪದಿಂದ ದರ್ಶನ ಕೊಟ್ಟಿರುವಂತಹ ಫಸ್ಟ್ ಬೃಂದಾವನ. ಚೆನ್ನಾಗಿ ಗಮನಿಸಿ ನೋಡಿ, ಒಂದೇ ಶಿಲೆ ಕಾಣಿಸ್ತದೆ. ಈ ತರ ನಿಮಗೆ ಬೃಂದಾವನ ಈ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಬಿಟ್ರೆ ನಿಮ್ಗೆಲ್ಲೋ ನೋಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ನೀವೆಲ್ಲ ಮಂತ್ರಾಲಯಕ್ಕೆ ಹೋಗ್ ಬಂದ್ರ ಇಲ್ಲಾರು? ಮಂತ್ರಾಲಯದಲ್ಲಿ ಇರೋ ಬೃಂದಾವನಕ್ಕೂ ಇಲ್ಲಿ ಇರೋ ಬೃಂದಾವನಕ್ಕೂ ಏನ್ ವ್ಯತ್ಯಾಸ ಏನು ಅಂದ್ರೆ, ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರು ಸಜೀವವಾಗಿ ಜೀವಂತವಾಗಿ ಬೃಂದಾವನ ಪ್ರವೇಶ ಆಗಿದ್ದು ಮಂತ್ರಾಲಯದಲ್ಲಿ ಇಲ್ಲಲ್ಲ. ಇಲ್ಲಿಂದ ಹೋಗಿ ಅವರು ಸಜೀವವಾಗಿ ಬೃಂದಾವನ ಆಗ್ತಾರೆ. ಮಂತ್ರಾಲಯದಲ್ಲಿ ಇರೋ ಬೃಂದಾವನಕ್ಕೆ ನೀವೆಲ್ಲ ಏನಂತ ಕರಿತೀರಿ? ಜೀವ ಸಮಾಧಿ ರಾಯರು ಐಕ್ಯ ಆಗಿದ್ದಂತ ಕೆಲವೊಂದ್ ಜನ ಕರಿತೀರಿ, ಗೊತ್ತಾಗ್ಲಾರ್ದ. ಯಾರು ಹಾಗೆ ಕರಿಬಾರ್ದು. ಮೂಲ ಬೃಂದಾವನ ಅಂತ ಕರಿಬೇಕು. ಬರೇ ಬೃಂದಾವನ ಅಲ್ಲ, ಮೂಲ ಬೃಂದಾವನ ಅಂತ ಕರಿಬೇಕು. ಎದಕ್ಕಂದ್ರೆ ಏನಂತ ಕರಿಬೇಕು? ರಾಯರ ಬೃಂದಾವನ ಆಗ್ಬೇಕಾದ್ರೆ ನಾನು 700 ವರ್ಷ 700 years ನಾನು ಜೀವಂತವಾಗಿರ್ತೇನೆ. ಈ ಕಲಿಯುಗದಲ್ಲಿ ಯಾರು ನನ್ನ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ನನ್ನ ಹತ್ರ ಬಂದು ಅವರ ಇಷ್ಟಾರ್ಥ ಸಿದ್ಧಿ, ಯಾರು ಕಷ್ಟ ಅಂತ ನನ್ನ ಹತ್ರ ಕೇಳ್ತಾರೋ ಅವರ ಕೇಳುವಂತಹ ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಲೋಕ ಕಲ್ಯಾಣಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ನಮ್ಮ ಮನಸ್ಸಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಬಂದು ನಾವು ರಾಯರ ಹತ್ರ ಏನ್ ಕೇಳ್ತೀವೋ ಅದು ನಾನು ಅನುಗ್ರಹ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಅವರು ಬೃಂದಾವನ ಆಗಿದ್ದು ನಿಮಗೋಸ್ಕರ, ನಮಗೋಸ್ಕರವಾಗಿ. ಹಂಗಾಗಿ ಮೂಲ ಬೃಂದಾವನ ಅಂತಾನೆ ಕರಿಬೇಕು. ರಾಯರು ಬೃಂದಾವನ ಆಗಿ ಎಷ್ಟು ವರ್ಷ ಆಯ್ತು? 700 ವರ್ಷಕ್ಕೆ ಒಂದು ಸಲ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರ ಆರಾಧನೆ ಬರ್ತದೆ. ರಾಯರ ಆರಾಧನೆ ಅಂದ್ರೆ ಗೊತ್ತಲ್ವಾ? ಆಗಸ್ಟ್ ತಿಂಗಳಲ್ಲಿ ರಾಯರ ಆರಾಧನೆ ಅಂದ್ರೆ ರಾಯರ ಬೃಂದಾವನ ಆಗಿದ್ದ ದಿವಸ. ಮೊನ್ನೆ ಆಗಸ್ಟ್ ತಿಂಗಳಿಗೆ ರಾಯರ ಆರಾಧನೆ ಆಯ್ತು. ಎಷ್ಟನೇ ಆರಾಧನೆ ಅದು? 500 ರಾಯರ ಬೃಂದಾವನ ಆಗಿ ಮೊನ್ನೆ ಆಗಸ್ಟ್ ತಿಂಗಳಿಗೆ 354 ವರ್ಷ ಆಯ್ತು. 354 years ಆಯ್ತು ಮೊನ್ನೆ ಆಗಸ್ಟ್ ತಿಂಗಳಿಗೆ. ಅವ್ರು ಇನ್ನ 346 ವರ್ಷ ಜೀವಂತವಾಗಿರ್ತಾರೆ. ಹಂಗಾಗಿ ಮೂಲ ಬೃಂದಾವನ ಅಂತ ಕರಿಬೇಕು. ಆ ಮೂಲ ಬೃಂದಾವನ ಆದ ಮೇಲೆ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರು ಅವರ ಶಿಷ್ಯರಿಗೆ, ಅಪ್ಪಣ್ಣಾಚಾರ್ ಅವರಿಗೆ ಹೇಳಿ ಮಾಡಿಸ್ಕೊಂಡಿರುವಂತಹ ಫಸ್ಟ್ ಏಕಶಿಲಾ ಬೃಂದಾವನ. ಮಂತ್ರಾಲಯದಲ್ಲಿ ಬೃಂದಾವನ ಆದ್ಮೇಲೆ ಇದೇ ಜಾಗದಲ್ಲಿ ಫಸ್ಟ್ ಬೃಂದಾವನ ಆಗಿದ್ದು. ನೀವು ಬಂದಿದಂತ ಈ ಜಾಗ ಮಾಮೂಲಿ ಕ್ಷೇತ್ರ ಅಲ್ಲ, ತುಂಬಾ ಜಾಗೃತವಾದ ಕ್ಷೇತ್ರ. ರಾಯರ ಬೃಂದಾವನ ಹಾಕಿನ ಮುಂಚೆ 13 ವರ್ಷ ಇದೇ ಊರಲ್ಲಿ ಅವರು ತಿರುಗಾಡದಂತಹ ಜಾಗ ಇದೆಲ್ಲ. ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರು ಇವಾಗೂ ಕೂಡ ಬೆಳಿಗ್ಗೆ ಮುಂಜಾನೆ 4 ಮತ್ತೆ 4:15 ಸುಮಾರು ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರು ಮತ್ತೆ ಅಪ್ಪಣ್ಣಾಚಾರ್ ಅವರ ಬಂದು ಇವಾಗೂ ಅವರು ಸ್ನಾನ ಮಾಡಿ ಹೋಗ್ತಿರುವಂತಹ ಪ್ರತೀತಿ ಇದೆ. ಕೆಲವೊಮ್ಮೆ ಅವರ ಅಜ್ಜಿಗಳ ಬಿದ್ದಿರ್ತವೆ. ಈಗಾಗ್ಲೇ ಎಷ್ಟೋ ಜನ ನೋಡಿದ್ದಾರೆ. ಇಷ್ಟೊತ್ತು ರಾಯರ ಬಗ್ಗೆ, ದೇವಸ್ಥಾನದ ಬಗ್ಗೆ ದೂರ ಇಂತ ಬಂದು ನೀವೆಲ್ಲ ಪೇಷನ್ಸ್ ಇಂತ ఓపికింత గుడి ಬಗ್ಗೆ రాయర ಬಗ್ಗೆ కేಳಿదకోస్కర ಎಲ್ಲರಿಗೂ ధన్యవాదాలు. ఇప్పుడు మనం బిచ్చాలి గ్రామంలోనే ఉన్నాం. నెక్స్ట్ బిచ్చాలిలోనే రాఘవేంద్ర స్వామి గారి గృహాన్ని చూద్దాం రండి. మిత్రులారా, ఇదే స్వామివారి అప్పటి నివాస గృహం. 13 సంవత్సరాలు ఇక్కడే నివసించారు. పక్కనే ఉన్న ఏకశిలా బృందావనంలో ధ్యానం ఆచరించారు. అంతేకాదు, తన శిష్యులతో పాటు పిల్లలకు వేద పాఠాలు కూడా ఇక్కడే బోధించారు. అందుకే ఆయన్ను గురు రాఘవేంద్ర అని పిలుస్తారు. ఈ గృహంలో మీరు గమనించారా,
మధ్యలో ఒక ఖాళీ స్థలం ఉంది. అక్కడే స్వామివారు విశ్రాంతి తీసుకునేవారని చెబుతారు. అక్కడే ధ్యానం చేసేవారని స్థానికులు వివరించారు. ఈ బిచ్చాలి గ్రామంతో స్వామివారికి 13 సంవత్సరాల అనుబంధం. ఆ అనుబంధం ఈ నేలలో ఇంకా స్పష్టంగా అనిపిస్తోంది. గ్రామీణ దారుల్లో ప్రయాణం. ఇక ఇక్కడ్నుంచి మళ్లీ ప్రయాణం ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. వచ్చిన రూటు గుండా ముందుకు సాగుతుంటే నా చూపు పంటల వైపు వళ్ళింది. డ్రైవర్ని అడిగాను, ఇక్కడ ప్రధాన పంట ఏమిటి? అతను ఆలోచిస్తూ అన్నాడు, పొగాకు, జొన్నలు, వరి. కాని నేను గమనించిన విషయం ఏమిటంటే ఆదోని నుంచి మంత్రాలయం వరకు మిర్చి, జొన్నలు, సద్దలు, పత్తి ఎక్కువగా కనిపించాయి. కాని కర్ణాటక వైపున మాత్రం పొగాకు సాగు ఎక్కువగా కనిపించింది. అలా ప్రయాణం సాగుతోంది. మెయిన్ హైవే తప్ప మిగతా గ్రామీణ రోడ్లు మాత్రం గుంటలమయం. మనసులో ఒక ప్రశ్న, ఇక్కడి ప్రభుత్వానికి ఇవి కనిపించవా? కాని యాత్రలో ఆలోచనలు కూడా ఒక భాగమే. కొద్దిసేపటికి మనం పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం చేరుకున్నాం. డ్రైవర్ అన్నాడు, ఇక్కడ 20 నిమిషాలు ఆగుతాను, దర్శనం చేసుకుని రండి. ఎదురుగా మెట్లు కనిపిస్తున్నాయి. ఇంత సమయమెందుకు అనిపించింది. మెట్లు ఎక్కబోతే టికెట్ 100 రూపాయలని చెప్పారు. ఒక్క క్షణం మనసులో కలవరమొచ్చింది. ప్రవేశానికి 100 రూపాయలా? సాధారణ భక్తుడు ఎలా దర్శనం చేసుకుంటాడు అనుకుంటూ పక్కనున్న రాతి నిర్మాణాల వైపు నడిచాను. అక్కడ పంచముఖి హనుమంతుడు భక్తులకు అభయం ఇస్తున్న భంగిమలో దర్శనమిచ్చారు. చేతులు జోడించాను. మనసు ప్రశాంతమైంది. కొంచెం ముందుకు వెళితే సర్వదర్శనం కోసం క్యూలైన్ కనిపించింది. అమ్మయ్యా అనిపించింది. వడివడిగా నడుస్తూ క్యూలో నిలబడి ఎట్టగేలకు దర్శనం చేసుకున్నాను. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే పెద్ద పెద్ద బండరాళ్లపై ఆలయం నిర్మించబడింది. పంచముఖి స్వామి ఆ బండలపైనే ఉన్నారని చెబుతారు. కాని దూరం నుంచి స్పష్టంగా కనిపించదు కాబట్టి ఒక ఫ్రేమ్ ఆకారంలో ఏర్పాటు చేసి దర్శనం చూపిస్తున్నారు. మరో విశేషం, స్వామి దర్శనం ముందు నల్లటి పలకపై ఒక ఇంటి పేరు కనిపించింది. అదే పసుపులేటి. ఆ పేరు చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మా అమ్మగారి తొడపుట్టిన చెల్లెలి కుటుంబం కూడా పసుపులేటివారే. భక్తిలో కొన్ని సందర్భాలు ఆదియాత్రి చాలు కాదు, అవి అనుబంధాలు. వెనుక భాగంలో రాతి నిర్మాణాలు, ఆలయ వెనుక భాగంలో వింటైన రాతి నిర్మాణాలున్నాయి. 3 నిర్మాణాలు కనిపించాయి. అందులో ఒకటి మాత్రం అద్భుతంగా ఉంది. ఆ రాయి పైభాగంలో మధ్యలో ఒక దిండు ఆకారంలో రాయి అమర్చినట్టుంది. ఆ నిర్మాణం ఒక్కటే చూడడానికి ఇక్కడికి రావచ్చు అనిపించింది. కొంచెం దూరంలో రాళ్లగుట్ట మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు సన్నిధి ఉంది. ఆమెను కూడా దర్శించుకున్నాను. మొత్తం కలిపి దాదాపు 40 నిమిషాలు గడిచిపోయాయి. తిరుగు ప్రయాణం ఒక రహస్యం. మళ్లీ మంత్రాలయానికి చేరుకుని డ్రైవర్కు 150 రూపాయలు చెల్లించాను. అప్పుడతను ఒక రహస్యంలా చెప్పాడు. మంత్రాలయం వెనుక నుంచి తుంగభద్ర నది దాటి 3 కిలోమీటర్లు వెళితే కూడా పంచముఖి ఆలయం చేరుకోవచ్చు. కాని నీటి ప్రవాహం ఎక్కువైతే వెళ్లలేం. అది విన్నాక ప్రతి యాత్రలో ఒక కొత్త మార్గం ఉంటుంది అనిపించింది. ముగింపు సందేశం, మిత్రులారా, మంత్రాలయం చుట్టూ ఉన్న ఈ పవిత్ర స్థలాలు ఒకసారి తప్పకుండా దర్శించాలి. షేర్ ఆటోలో అయినా లేదా కుటుంబంతో ఒక ఆటో మాట్లాడుకునైనా అన్ని ప్రదేశాలు చూడండి. ఇది కేవలం యాత్ర కాదు, ఒక ఆత్మానుభవం. నెక్స్ట్ వీడియోలో మంత్రాలయం రాత్రి దృశ్యాలు కూడా మీకు చూపిస్తాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైల్. జై గురు రాఘవేంద్ర.